అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. అపి సంపూర్ణతాయుక్తై కర్తవ్యాః సుకృతో బుధైః నదీశ పరివారోపి చంద్రోదయమపేక్షతే. దీన్ని భావంను పరిశీలిస్తే మనిషి ఎంత సంపూర్ణమైన వాడైనా, ఎంత జ్ఞానం ఉన్నవాడైనా, ఎంత సంపద ఉన్నవాడైనా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నవాడైనా మంచి మిత్రులను, మంచి బంధువులను, మంచి హితేశ్వరులను సంపాదించుకోవాలి. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి అనేక నదుల జలాలు సముద్రాన్ని చేరుతాయి. అందువల్ల సముద్రం అపారమైన జలరాశితో నిండి ఉంటుంది. అయినా కానీ సముద్రం చంద్రుని కోసం ఎదురు చూస్తుంది. చంద్రుని గురుత్వాకర్షణకు సముద్రపు ఆటుపోట్లు అంటే పొంగులు తగ్గులు సంబంధం ఉంది. అందుకే సముద్రం గొప్పదైంది. ఇందులోని గొప్ప సందేశం ఏమిటంటే, సముద్రం అంటే సంపూర్ణమైన మనిషి అని అర్థం. ఒక వ్యక్తికి డబ్బు ఉండవచ్చు, పదవి ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు, గౌరవం ఉండవచ్చు, కుటుంబం ఉండవచ్చు, ఎంతోమంది పరిచయస్తులు ఉండవచ్చు. అయినా మనసును అర్థం చేసుకునే ఒక మంచి తోడు అవసరం. ఎందుకంటే ఎందరున్నా ఎన్ని ఉన్నా కానీ మన కష్టాన్ని తన కష్టంగా భావించేవారు, మన విజయాన్ని చూసి అసూయపడకుండా నిజంగా సంతోషించేవారు కావాలి. మన తప్పును అందరి ముందో కాకుండా ఒంటరిగా చెప్పి సరిదిద్దేవాడు మిత్రుడు. మనకు కష్టకాలం వచ్చినప్పుడు ప్రయోజనం లేకపోయినా మన ప్రక్కన నిలబడేవాడు శ్రేయోభిలాషి. సంపూర్ణమైన వాడికి కూడా మిత్రుడు, బంధువు శ్రేయోభిలాషి ఎందుకు అనే ప్రశ్నకు సమాధానమే ఈ శ్లోకంలోని అసలైన అందం. నాకు అన్నీ ఉన్నాయి, నేను గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు అవసరం లేదు అని అనుకోవడం వివేకం కాదు, అవివేకం. సముద్రానికి అన్ని నదులు ఉన్నప్పటికీ చంద్రుడి కోసం ఎదురు చూస్తున్నట్లే సర్వ సంపూర్ణమైన మనిషికి కూడా సుహృదు, మంచివారి అవసరం ఉంటుంది. అటువంటి వారు కేవలం అవసరంలో సహాయం చేసేవారే కాదు. ఒక వ్యక్తి చాలా ధనవంతుడు అనుకుందాం. అతనికి పెద్ద ఇల్లు, కారు, సంపద, పేరు, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. కానీ అతని ఆనందాన్ని మనస్ఫూర్తిగా పంచుకునే వ్యక్తి లేకపోతే అతని సంపదలో ఒక ఆత్మీయతమైన వెలితి ఉంటుంది. అదే సమయంలో పెద్ద సంపద లేకపోయినా కష్టకాలంలో నేను ఉన్నాను అని చెప్పే ఒక నిజమైన వారు మన వెంట ఉంటే ఆ వ్యక్తికి గొప్ప ధైర్యం లభిస్తుంది. అందుకే ఈ శ్లోకం సంపద కంటే స్నేహం, సంపూర్ణత కంటే ఆత్మీయత గొప్పది అనే జీవిత సత్యాన్ని చెబుతోంది. ఒక వాక్యంలో సారాంశం, ఎంత సంపూర్ణమైన వారమైనా జీవితాన్ని సార్థకం చేసేది మనతో పాటు నడిచే నిజమైన సుహృద్భావం, అంటే మంచి భావం, మంచితనం. అందుకే వివేకవంతుడు మంచివారిని తప్పక సంపాదించుకోవాలి. ఇది కేవలం మిత్రులను చేసుకోవాలని చెప్పే శ్లోకం కాదు. ఎవరిని మిత్రుడుగా చేసుకోవాలో, నిజమైన స్నేహం జీవితానికి ఎంత అవసరమో చెప్పే గొప్ప నీతి వాక్యం. ఓం నమ శివాయ.